మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసు ప్రభువు వారు మనలను మన కుటుంబాలను సంఘమంతటిని ప్రేమించి ఈస్టర్ తర్వాత ఈ 2వ ఆదివారపు ఆరాధనలో ఇలాగను కూడుకొని ఆయనను స్తుతించి గణపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనందరికి ఇచ్చినందుకే మొదటిగా తండ్రి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఈస్టర్ తర్వాత 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను మనందరం చదువుగా విన్నాం. పాత నిబంధన పాఠ్య భాగముగా ఎస్కేల్ గ్రంథము 34వ అధ్యాయం 11 నుంచి 16 వరకు ఉన్న లేఖన భాగాన్ని, అలాగే పత్రిక పాఠ్య భాగంగా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనాలు, అలాగే సువార్త పాఠ్య భాగంగా యోహాను సువార్త 10వ అధ్యాయం 22 నుంచి 30 వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదివాం. ఈ లేఖన భాగాల నుంచి ఈరోజు దేవుడు మనకిచ్చిన విలువైన అంశము గొర్రెల మంచి కాపరి. గొర్రెల మంచి కాపరి అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఈ 3 లేఖన భాగాల్ని మనం కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే 3 లేఖన భాగాల్లో కూడా దేవుడు తనని తాను ఒక గొర్రెల కాపరిగా మనందరినీ, అనగా తన ప్రజలైనటువంటి వారందరినీ కూడా మందలోని గొర్రెల వలె ఆయన పోలుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన నిజమైన గొర్రెల కాపరిగా, మంచి కాపరిగా, గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా మనకున్నాడు అన్న విషయాన్ని లేఖనాలు మరలా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అయితే మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ఆయన కాపరిగా, గొర్రెల కాపరిగా తనని తాను ఆయన ఎందుకు పోల్చుకున్నాడు? మనందరము గొర్రెలముగా ఎందుకు ఉండాలి? గొర్రెలముగా ఉన్న మనమేం చెయ్యాలి? కాపరిగా ఉన్న ఆయన ఏం చేశాడు అన్న విషయాలు ఈ లేఖనాలు తెలియజేస్తాయి. అయితే సందర్భాన్ని చూస్తే యేసు ప్రభు వారు మరి సువార్త పాఠ్య భాగంలో యోహాను సువార్తలో 10వ అధ్యాయము 22 నుంచి 30 వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే దీనికి ముందు సంఘటన ఏంటంటే యేసు ప్రభు వారు పునరుద్ధానం అయ్యాడు. యేసు ప్రభు వారు పునరుద్ధానం అయ్యాడు. ఇప్పుడు 2వ వారంలోకి వచ్చాం మనం కదా. యేసు ప్రభు వారు పునరుద్ధానమై 2వ వారంలోకి వచ్చాం. ఈ 2వ వారంలోకి వచ్చిన మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఈ లేఖనానికి ముందున్న సందర్భం ఏంటంటే, యేసు ప్రభు వారు పునరుద్ధానం అయ్యాక శిష్యులందరి దగ్గరికి వెళ్ళాడు. ప్రాముఖ్యంగా పేతురు దగ్గరికి వెళ్ళాడు. పేతురు ఏం చేశాడు? పునరుద్ధానానికి ముందు ఆయన ఎవరో తెలియదని బొంకి ఆయన శిలువ మరణానికి అప్పగిస్తున్నప్పుడు ఆయన పారిపోయాడు. పేతురు పారిపోయి ఏం చేశాడు? తన పూర్వ జీవితాన్ని ఎంచుకున్నాడు. మళ్ళీ చేపలు పట్టే పని ప్రారంభించాడు. కనుక యేసు ప్రభు వారు ఇప్పుడు పునరుద్ధానం అయ్యాడు, మరణాన్ని గెలిచేశాడు. గెలిచిన తర్వాత ఆయన దేవుడని సర్వమంతా కూడా తెలుసుకొని ఆయన మరి దేవుడని కనుగొన్నారు. అయితే పేతురు ఇప్పుడు ఎలాగ ఆయన దగ్గరికి రాగలడు? ఎందుకంటే ఆయన తెలియదని మొక్కాడు, మరణానికి భయపడిపోయి పారిపోయాడు. ఇప్పుడు కొంచెం సిగ్గు అనిపించి పేతురు ఏం చేశాడంటే తన పాత పని ఎంచుకున్నాడు. అయితే యేసు ప్రభు వారు ఎంత ప్రేమమయ్యాడంటే మళ్ళీ పేతురు దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు వారు పేతురు దగ్గరికి వెళ్ళి పేతురుతో మాట్లాడి పేతురు విశ్వాసాన్ని బలపరిచి తన పిలుపును గుర్తు చేసి ఆ పిలుపును మళ్ళీ దేవుని వైపు నడిపించడానికి, అలాగే పరిచర్య చేయడానికి సంసిద్ధత కలిగి ఉండేవాడిగా పేతురుని సిద్ధపరుస్తున్నాడు దేవుడు. అంటే పడిపోయిన వాడిని, చెదిరిపోయిన వాడిని, బలహీనపడిన వాడిని బలపరిచి మళ్ళీ ఏం చేశాడు? పేతుర్ని విశ్వాసంలోనికి, అలాగే పరిచర్యలోనికి నడిపించాడు. ఆ బలము, పునరుద్ధాన బలము చేత పేతుర్ని యేసు ప్రభు వారు నింపాడు. అందును బట్టి పేతురు ఆ పునరుద్ధాన బలం ఎంత గొప్పదంటే ఇంకా మరణం దాకా వెనక్కి తిరగలేదు. పేతురు తిరిగాడా? మరణం దాకా వెనక్కి తిరగలేదు. అంత బలము పునరుద్ధానంలో ఉందన్న సత్యాన్ని ఈ యేసు ప్రభు వారు పేతురుతో మాట్లాడిన సంఘటన మనకు జ్ఞాపకం చేస్తుంది. దాని తర్వాత పేతురుని బలపరిచిన తర్వాత యేసు ప్రభు వారు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడట? యెరూషలేము దేవాలయంలోకి వచ్చాడు. చూడండి 22వ వచనం. ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలం. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపమును తిరుగుతుండగా, గమనించాలి ఇక్కడ యేసు ప్రభు వారు ప్రతిష్ఠిత పండుగ, దేవాలయపు ప్రతిష్ఠిత పండుగకు ఆ దేవాలయంలోకి
వచ్చి ఆ మండపంలో, సొలొమోను మండపంలో తిరుగుచుండగా ప్రజలు ఆయన్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, ఎందుకంటే ఆయన పునరుత్థాన శక్తిని బట్టి, అలాగే ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, క్రియలు, బోధలను బట్టి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. యేసు ప్రభు వారి మీద ఒక సందేహం ఉంది. అసలు ఈయన ఎవరు? ఈయన దేవుడా, దేవుని కుమారుడా, లేకపోతే మహిమలో ఉన్నవాడా, లేకపోతే ఒక గొప్ప అద్భుతాలు చేసేవాడా, ఏమిటి అనేది ఎవరికి అర్థం కాక ప్రజలు ఆయన అడుగుతున్నారు. ఏమనంటే, నువ్వు క్రీస్తు అయితే మాతో నిశ్చయంగా చెప్పు. అంటే క్రీస్తు అంటే మెస్సియావు అయితే, అంటే యూదులు ఎదురు చూస్తున్న మెస్సియావి నువ్వే అయితే మాతో నిశ్చయంగా చెప్పు అని యేసు ప్రభు వారిని వారు ప్రశ్న అడిగారు. ఎక్కడ? దేవాలయ మండపంలో. అయితే ప్రతిష్ఠిత పండుగ అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రతిష్ఠిత పండుగ అంటే ఏంటి? దాన్నే యూదులు ఇప్పుడు కూడా చేసుకుంటారు. ఇప్పుడు కూడా వారు ఆ పండుగ జరుపుకుంటారు. దాన్నే హనుక్కా అంటాం హెబ్రీ భాషలో. ఏమంటాం? హనుక్కా. హనుక్కా అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, అంటే దీపాల పండుగ. ఏ పండుగ? దీపాల పండుగ. దీన్ని 8 రోజులు జరుపుతారు. ఈ పండుగ ఎందుకు జరుపుతారు? అసలు ఈ పండుగ ఎందుకు కొత్తగా వచ్చిన? పాత నిబంధనలో లేదే. పాత నిబంధనలో లేదు ఇది, తెలుసా? పాత నిబంధనలో పస్కా పండుగ ఉంది, గుడారాల పండుగ ఉంది, పరసాల పండుగ ఉంది, అదే గుడారాల పండుగ ఉంది. అలాగే ఇంకా కొన్ని రకాల పండుగలు ఉన్నాయి. కానీ ఈ ప్రతిష్ఠిత పండుగ అనేది లేదు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచన చేస్తే, వాస్తవానికి యెరూషలేము దేవుని పట్టణం కదా. యెరూషలేము ప్రజలు దేవుని ప్రజలు, దేవుడు ఎన్నుకున్న జనాంగం. మరి వీరిని, పట్టణాన్ని ఎవరు పరిపాలించాలి? దేవుడే పరిపాలించాలి. అయితే కొన్నిసార్లు ఇశ్రాయేలీయులు, యూదా జనాంగం, అంటే తన ప్రజలు, దేవుడు ఎన్నుకున్న ఈ జనాంగము చేసిన పాపాలను బట్టి, తప్పులను బట్టి కొన్నిసార్లు దేవుడు ఏం చేశాడంటే అన్ని జనులకు అప్పగించాడు, చెరకు అప్పగించాడు. అలా వెళ్ళినదే ఐగుప్తు చెర కానివ్వండి, లేకపోతే బబులోను చెర కానివ్వండి, అశ్షూరు చెర కానివ్వండి, ఇలాంటి చెరలన్నీ కూడా దేవుడు అప్పగించాడు వారిని శిక్షకి. అలాంటి క్రమంలో ఎన్నో రాజులు, ఎంతో మంది రాజులు, ఎన్నో సామ్రాజ్యాలు ఇశ్రాయేలీయులను పరిపాలించాయి, పాలస్తీనాను పరిపాలించాయి. అలా పరిపాలించే క్రమంలో క్రీస్తు పూర్వము 175 సంవత్సరం నుంచి, జాగ్రత్త వినండి, క్రీస్తు పూర్వము 175 సంవత్సరం నుంచి 164 సంవత్సరం వరకు. అర్థమైందా మీకు? 175 నుంచి 100 ఎంతవరకు అలా పరిపాలిస్తారు? ఎవరైనా పరిపాలిస్తారు అలాగా? మరి ఏం పెట్టినారు మీరు? మీరు విన్నది కరెక్టేనా కాదా? విన్నది కరెక్టేనా? 175 నుంచి 164 వరకు క్రీస్తు పూర్వం. ఇది కరెక్టే. ఎందుకంటే క్రీస్తు శకం అయితే 164 నుంచి 175 అంటాం. క్రీస్తు పూర్వం అయితే పైనుంచి కిందకు వస్తుంది. క్రీస్తు పూర్వం అంటే పైనుంచి కిందకు వస్తుంది. అందుకే 175 నుంచి 164 సంవత్సరం వరకు పాలస్తీనా దేశాన్ని అంతియోకస్ ఎపిఫానస్ అనే ఒక సిరియా రాజు పరిపాలించాడు. అంతియోకస్ ఎపిఫానస్. ఇతడికి గ్రీకు భాష అన్నా, గ్రీకు మతం అన్నా, లేకపోతే ఆ గ్రీకు సాంప్రదాయం అన్నా చాలా ఇష్టం. దానికి అభిమాని ఈ రాజు. ఎవరు? అంతియోకస్ ఎపిఫానస్. ఈ రాజు ఏం చేశాడు? పాలస్తీనాలో ఎవరుంటారు? యూదులు, ఇశ్రాయేలీలు ఉంటారు. వారి మతం ఏంటి? యోధా మతం. యోధా మతం మీదకి వీరేం చేశారంటే ఈ రాజు ఆ సిరియా అంటే గ్రీకు మతాన్ని రుద్దాడు. దాని సాంప్రదాయాలు పాటించండి, ఇది పాటించకపోతే అంగీకరించనని వారి మీద అధికారంతో వారిని ఆ మతాన్ని అవలంబించమని రుద్దాడు. వారు ఒప్పుకోలేదు. యూదులు ఒప్పుకోకపోతే 167 సంవత్సరంలో యెరూషలేము పట్టణాన్ని, దేవాలయాన్ని ముట్టడి చేశాడు ఈ అంతియోకస్ ఎపిఫానస్ అనే రాజు. ముట్టడి చేసి ఏం చేశాడంటే 70,000 మంది యూదులను చంపేశాడు. చంపేసి యెరూషలేము దేవాలయాన్ని ముట్టడి చేసి, ఈ గ్రీకు దేవతలు అంటే ఇష్టం కదా, ఈ గ్రీకు దేవతల్లో ఒక దేవత అయిన జ్యూస్ అనే దేవత విగ్రహాన్ని తీసుకొచ్చి యెరూషలేము దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలంలో ప్రతిష్ఠ చేశాడు. చేసి దేవాలయాన్ని గదుల కింద విడగొట్టి ఒక్కొక్క గదిలో ఒక్కొక్క వేశ్యను ఉంచాడు.
ఉంచి దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలంలో దేవుని సన్నిధిలో వ్యభిచారం చేయించాడు. అలాగే అన్ని దేవతల విగ్రహం పెట్టి దేవాలయాన్ని అపవిత్రం చేశాడు. ఇది చూసిన యూదులకు మరిగిపోయింది రక్తం. కోపంతో రగిలిపోయారు. ఏం చేయాలని ఆలోచన చేస్తే ఈ ఇశ్రాయేలీలో చాలా తెగలు ఉంటాయి. సద్దుకైలు, పరిసయ్యులు, శాస్త్రులు, ఎస్సెనీలు, ఇలా చాలా తెగల్లో ఒక తెగ మక్కబీయులు. ఈ మక్కబీయులు అనే తెగ వారితో కలిసి యూదులు ఏం చేశారంటే ఒక సైన్యంలో తయారయ్యి ఈ అంతియోకస్ ఎపిఫానస్ రాజ్యం మీద, అలాగే సైనికుల మీద, అతని మీద దాడి చేసి 3.5 సంవత్సరాలు కష్టపడ్డారు, పోరాడారు. 3.5 సంవత్సరాలు పోరాడి చివరికి ఆ రాజును తరిమేసి దేవాలయాన్ని మళ్ళీ స్వాధీనపరుచుకున్నారు. ఆ దేవాలయాన్ని స్వాధీనపరుచుకొని ఆ దేవాలయంలో మళ్ళీ బలిపీఠం కట్టి శుద్ధీకరించి దేవాలయం అంతటిని దేవుడిని ఆరాధించడం మళ్ళీ ప్రారంభించారు. ఆ రోజే ప్రతిష్ఠిత రోజు, దాన్నే ప్రతిష్ఠిత పండుగగా ఈ యూదులు జరుపుకుంటారు. అర్థమైందా? అందుకే పాత నిబంధనలు లేని ఈ పండుగ ఇప్పుడు కొత్త నిబంధనలు ఎందుకు వచ్చిందంటే ఇందుకే. అపవిత్రపరచబడిన ఆలయాన్ని పరిశుద్ధపరిచి మళ్ళా బలిపీఠం కట్టి దేవునికి ఆరాధనలు ప్రారంభించారు. అందుకని దాన్ని ప్రతిష్ఠిత దినంగా వారు పరిగణించి ఆ పండుగను జరుపుకోవడం మొదలెట్టారు. ఇది 8 రోజులు చేసుకుంటారు. దీన్నే హనుక్క అంటారు, లైట్స్, ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. దీన్ని డిసెంబర్ 25 జరుపుతారు. దీన్ని డిసెంబర్ 25 యూదులు చేసుకుంటారు. కాబట్టి దీన్ని హనుక్క అంటాం. అయితే ఈ పండుగ రోజున యేసుప్రభు ఎక్కడ ఉన్నాడట? యెరూషలేము దేవాలయ మండపంలో, సొలొమోను మండపం దగ్గర ఆయన ఉండగా ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నారంటే, నువ్వు క్రీస్తు అయితే మాతో చెప్పు, నిశ్చయముగా మాతో చెప్పు. ఎందుకంటే మాకు అర్థం కావట్లా, నువ్వు క్రీస్తువా లేకపోతే ఇంకా మంచి ప్రవక్తవా, నువ్వు ఏలియావా, మోసేవా, ఎవరో మాకు అర్థం కావట్లా. కాబట్టి నువ్వు క్రీస్తు అయితే నిశ్చయంగా మాతో చెప్పు అన్నప్పుడు యేసు ప్రభు వారి సమాధానం ఏంటట? అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. చాలండి. అర్థమైందా? యేసు ప్రభు సమాధానం కూడా చాలా స్పష్టంగా ఉంది. ఏంటంటే నా క్రియలేంటో నేనేంటో నా క్రియలే తెలియజేస్తాయి. నేను చేసిన పరిచర్య, నేను చేసిన క్రియలు, నేను చేసిన అద్భుతాలు, నేను చేసిన స్వస్థతలు, నేను చేసిన బోధలు, నేను జీవించిన జీవితం ఇదే మీకు తెలియజేస్తుంది నేను ఎవరన్నది. అయితే మీకు ఎందుకు అర్థం కావట్లేదు తెలుసా? మీరు నా గొర్రెలలో చేరిన వారు కాదు. అంటే ఇక్కడ యేసు ప్రభు వారు ఇంకా స్పష్టంగా ఏం మాట్లాడుతున్నాడంటే, ఒక కాపరికి ఒక మందకు ఉన్న సంబంధాన్ని తెలియజేస్తూ ఆయన కాపరిగా ఆయన నమ్మిన వారందరినీ గొర్రెలుగా, మందగా ఆయన పోల్చి మాట్లాడటం మనం చూస్తాం. అయితే ఇక్కడ 3 విషయాలు దేవుడు మనకు నేర్పుతాడు ఈ పాఠంలో. 27వ వచనం అంటాడు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరిగి ఉందును, అవి నన్ను. మూడు ప్రాముఖ్యమైన విషయాలను ఈరోజు మనం ధ్యానం చేయాలి. ఒకటి, నా గొర్రెలు నా స్వరము వినును. 2, నేను వాటిని ఎరుగుదును. 3, అవి నన్ను వెంబడించును. ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం. ఎందుకంటే యేసు ప్రభు వారు దేవాది దేవుడు మనకి ఎందుకు గొర్రెల కాపరిగా ఈ లోకానికి వచ్చాడు? మనందరికీ కాపరిగా ఆయన ఎందుకు ఉన్నాడు? మనం ఎందుకు గొర్రెలముగా మనమేం చెయ్యాలి? మనము ఏం చేస్తే మనము దేవుడిచ్చే ఆశీర్వాదాలు, మేలులు పొందుతాం అన్న విషయాన్ని ఈరోజు క్లుప్తంగా చాలా త్వరగా ఈరోజు నేర్చుకుందాం. ఎందుకనంటే పునరుద్ధాన పండుగ జరుపుకున్న మనము ఇప్పుడు ఆ పునరుద్ధాన శక్తి చేత నింపబడి మళ్ళీ బలహీనంగా ఉన్న మనం లేపబడాలి. అనారోగ్యంతో ఉన్న మనం స్వస్థపరచబడాలి. దూరంగా ఉన్న మనము చేర్చబడాలి, సమకూర్చబడాలి, దేవుని దగ్గరకు రావాలి. మళ్ళీ మనము నూతన శక్తి చేత, బలం చేత. ఎందుకంటే పేతురులాగా పడిపోయిన వారు, పేతురులాగా చెదిరిపోయిన వారు, పేతురులాగా పారిపోయిన వారు, పేతురులాగా బలహీన పడిపోయిన వారు మళ్ళీ చాలా మంది ఉన్నాం. మనందరినీ పునరుద్ధాన శక్తి చేత ప్రభువు మళ్ళీ బలపరుస్తున్నాడు. ఆ బలం చేత లేచి నిలవబడి ఆయనను వెంబడిస్తే మనం ఏమవుతామంట? దేవుని నామానికి మహిమకరమైన జీవితాలు జీవిస్తాం. పేతురు
మరణం దాకా వెనుదిరగల. ఈరోజు నువ్వు నేను కూడా ఆ బలాన్ని, ఆ శక్తిని, పునరుద్ధాన శక్తిని పొందుకొని దేవుని మందలో చేరిన గొర్రెల వల్లే మనం ఉండాలి, ఆయన వెంబడించే వరంగా ఉండాలి. కాబట్టి మొట్టమొదటిగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నా గొర్రెలు నా స్వరము వినును. మై షీప్ హియర్ మై వాయిస్. నా గొర్రెలు నా స్వరం వింటాయి. గమనించాలి, ఇక్కడ యేసు ప్రభు వారు మంచి గొర్రెల కాపరిగా తన మంద గూర్చి ఒక గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటి సాక్ష్యం అంటే, ఆయన గొర్రెల కాపరి అయితే మనము గొర్రెలు. మన గురించి ఆయన ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటంటే, నా గొర్రెలు నా స్వరం వింటాయి. నా గొర్రెలు నా స్వరము వింటాయి. చూడండి, 10వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడమో వాటిని అపహరింపలేడు. నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. గమనించారా? అంటే ఆయన మందలో చేరిన గొర్రెలు ఏవైతే ఉన్నాయో ఆ గొర్రెలనట దేవుడే ఆయనకు అనుగ్రహించాడట. ఎందుకు? ఆయన గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి ఒక మంచి కాపరిగా వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టి ఆ గొర్రెలను సంపాదించాడు. అయితే మనము ఆ మందలో చేరితే మనల్ని ఆయన దగ్గర నుండి ఎవడు అపహరింపలేడు. అందుకే కాపరి స్వరము వినే గొర్రెలు కాపరిని విడిచిపెట్టవు. కాపరి దగ్గర నుంచి ఆ గొర్రెను ఎవడు అపహరింపలేడు. ఎవడు కూడా అపహరింపలేడు. అందుకే ఆయన అంటాడు మొట్టమొదటిగా, నా గొర్రెలైతే మీరు నా స్వరము వింటారు. నా గొర్రెలైతే మీరు నా పిలుపు వింటారు. నా గొర్రెలైతే మీరు నా మాట వింటారు, నా వాక్యం వింటారు. విని ఆ వాక్యానికి లోబడి ఉంటారు అన్న విషయాన్ని ఈ లేఖనం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే మనము చాలాసార్లు పేతురులాగే మనము తప్పిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, దూరం అయిపోతూ ఉంటాం, విశ్వాసంలో బలహీనపడిపోతూ ఉంటాం, మానసికంగా శారీరకంగా గాయపడి ఉంటాం. అలాంటప్పుడు దేవునికి దూరం అయిపోతున్నప్పుడు దేవుడు మనల్ని తన పిలుపు చేత, తన స్వరము చేత మళ్ళీ హత్తుకుంటాడు, దగ్గరికి పిలుచుకుంటాడు. అలాంటి దేవుడు మన దేవుడు. మీరు గమనించారా? పేతురు బొక్కి పారిపోయాడు, వెళ్ళిపోయాడు. మరి పేతురు దగ్గరికి దేవుడు వెళ్ళవలసిన అవసరం ఉందంటారా? ఉండనే లేదు, అసలు లేనే లేదు. కానీ యేసు ప్రభు వారు ఎంత ప్రేమమయుడంటే పేతురు దగ్గరికి మళ్ళీ వెళ్ళాడు. ఆయనే వెళ్ళాడు, వెళ్ళి పేతురుతో మాట్లాడుతున్నాడు, పేతురుని మళ్ళీ బలపరుస్తున్నాడు. అంటే మనం ఆయన్ని కాదనుకుని వెళ్ళిపోయినా కూడా మనల్ని విడువని దేవుడు. అందుకే గొర్రెల గొప్ప కాపరి, మంచి కాపరి అని అంటాడు. ఆయన ఎలాంటి కాపరి? మంచి కాపరి. అందుకనే ఆయన ఏ గొర్రెనైనా సరే ప్రేమిస్తాడు, విడువడు, ఎడబాయుడు. ఆ గొర్రెను వెతుకుతాడు, ఆ గొర్రెను వెతుకుతాడు. పేతురు వెళ్ళిపోయాడు, తన పని తానేదో చేసుకుంటున్నాడు. కానీ దేవుడు ఆయనను వెతుక్కుంటూ వెళ్ళాడు. వెళ్ళి పేతురుని పిలిచాడు, మళ్ళీ బలపరిచాడు, మళ్ళీ తన పరిచర్యలో నడిపించాడు. కనుక మనం గమనించాలి, ఆయన స్వరము మనల్ని బలపరిచేదిగా ఉంటుంది. మనం ఎంత బలహీనులమైన, ఎంత దీనస్థితిలో ఉన్నా మనల్ని అది లేవనెత్తి లేపి నడిపిస్తుంది. ఆ స్వరం అలాంటిది. అందుకే గొర్రెలు నా స్వరము వెంటాయి అన్నాడు. మీరు ఇప్పుడు మందం చూస్తే కాపరి ఎప్పుడు పిలుస్తాడు? కాపరి అసలు మందను ఎప్పుడు పిలుస్తాడో తెలుసా మీకు? కాపరి మందను ఎప్పుడు పిలుస్తాడో తెలుసా? ఎప్పుడు కూడా చక్కగా మేస్తున్న గొర్రెను, చక్కగా విశ్రాంతి తీసుకుంటున్న గొర్రెను ఎప్పుడూ దేవుడు పిల్లడు. కాపరి ఎప్పుడు పిల్లడు. ఎందుకంటే కాపరి నిలవబెట్టేది, నడిపించేది అక్కడే. అలాంటప్పుడు కాపరి గొర్రెను ఎప్పుడు పిలుస్తాడు అని అంటే, కాపరి గొర్రెను పిలిచే సమయం ఏదో తెలుసా? చీకటి పడే సమయం. అవునా? చీకటి పడే టైంలో పిలుస్తాడు. రండి వెళ్ళిపోదాం దొడ్డికి అని కదా, మన నివాస స్థలానికి వెళ్ళిపోదాం రండి అని చెప్పి గొర్రెలను పిలుస్తాడు. చీకటి పడే సమయంలో, మబ్బు పట్టే సమయంలో పిలుస్తాడు. అవునా? అవునా కాదా? వింటున్నారా? ఎండకి మామూలుగా లేదు. దేవునికి స్తోత్రం.
మబ్బు పట్టే సమయంలో, చీకటి పడే సమయంలో, అలాగే గొర్రె తావ తప్పిపోతున్న సమయంలో పిలుస్తాడు గొర్రెని కదా. అన్ని గొర్రెలు ఒక చోట వెళ్తుంటే ఒక గొర్రె వెళ్ళిపోతుంది అనుకోండి, ఆ గొర్రెని పిలుస్తాడు. లేకపోతే ప్రమాదం ఉంది అని తెలిసినప్పుడు పిలుస్తాడు. అవునా? ఇక్కడ క్రూర మృగాలు ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి, లేకపోతే ఇక్కడ ప్రమాదం ఉంది అని తెలిసినప్పుడు గొర్రెని పిలుస్తాడు. అంతే తప్ప ఊరకే పిల్లడు కాపుడు ఎప్పుడు కూడా. కాబట్టి మీరు గమనించాలి, మనం ఎప్పుడు ప్రమాదంలో ఉంటామో, మనం ఎప్పుడు అపాయంలో ఉంటామో, మనం ఎప్పుడు బలహీనపడి ఉంటామో, మనం ఎప్పుడు ఇబ్బందిగా ఉంటామో, అప్పుడే దేవుడు తన స్వరం చేత మనల్ని బలపరుస్తాడు. కాబట్టి మనం గమనించాలి, పేతురు విశ్వాసంలో చతికిల పడిపోయాడు కదా, దేవుని వెంబడించడంలో విఫలమైపోయాడు. అలాంటి సమయంలో పేతురుని పిలుస్తున్నాడు దేవుడు. మళ్ళీ పేతురుని పిలుస్తున్నాడు. మీరు గమనిస్తే యోహాను సువార్త 20వ అధ్యాయంలో చివరి అంకంలో యేసు ప్రభువుని సమాధి చేశాక ఆదివారం ఉదయాన్నే మరియ వెళ్ళింది అక్కడికి. మరియ సమాధి దగ్గరికి ఎలాగెళ్ళింది? దుఃఖంతో, బాధతో, వేదనతో వెళ్ళింది కదా. నా బోధకుడు, నా ప్రభువు చనిపోయాడు అని బాధ, దుఃఖం, వేదనతో వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి ఇంకా బాధ ఎక్కువైపోయింది. ఏంటి? అక్కడ వెళ్ళి చూస్తే ఏం లేదు, యేసుప్రభు శరీరం లేదు అక్కడ. ఆ శరీరం లేకపోయేసరికి ఇంకా ఎక్కువైపోయింది బాధ, ఇంకా దుఃఖపడిపోతుంది. అయ్యో, నా ప్రభు శరీరం ఎవరో దొంగిలించారని చెప్పి వేదనకు గురైంది. అప్పుడు ఆమెను చూసి యేసు ప్రభు వారు చక్కని మాటను మాకు పలుకుతూ ఉన్నాడు. 16వ వచనం చదవండి. 20వ అధ్యాయం 16. యేసు ఆమెను చూచి ఏమని పిలిచాడట? మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థం. అంటే మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఆయన మాట మరియ గుర్తించింది. దేవునికి స్తోత్రం. ఆయన మాటని మరియ గుర్తించింది. అందుకే వెనక్కి తిరిగి హెబ్రీ భాషలో రబ్బూని, రబ్బాయి అంటాం. అంటే బోధకుడు అని అర్థం. ఆయన గుర్తించింది కాబట్టి బోధకుడు అని పిలిచింది. ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, సమాధి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలాగెళ్ళింది? బాధ, దుఃఖం, వేదన, కన్నీరు. ఇలా వెళ్ళిన మరియను మరియా అని దేవుడు పిలిచి బలపరిచి లేవనెత్తితే సమాధి దగ్గర నుంచి తిరిగి మరి ఎలాగెళ్తుంది? సంతోషంతో, ఆనందంతో, ఉత్సాహంతో శిష్యుల దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తుంది. నడిచేట్లా పరిగెత్తుకుని వెళ్తుంది. అంటే దేవుని స్వరము మనల్ని ఎలా మారుస్తుందో చూడండి. బలహీనపడిన వారిని బలపరుస్తుంది, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరుస్తుంది. ఒక శతాధిపతి వస్తాడు, నా దాసుడు రోగి అయి ఉన్నాడు అని యేసుప్రభు వారికి చెప్పినప్పుడు యేసుప్రభు అంటాడు, నన్ను వారి దగ్గరికి తీసుకుని వెళ్ళినంటే నా ఇంటికి వచ్చేంత గొప్పవాడిని నేను కాదు ప్రభువా, మాట మాత్రం సెలవు. వాడు నా దాసుడు స్వస్థత పొందుతాడు అన్నప్పుడు మాటే ఆయన సెలవిచ్చాడు కదా. అందుకని ఆ మాట స్వస్థపరుస్తుంది, బలపరుస్తుంది, లేవనెత్తుతుంది, మళ్ళీ నడిపిస్తుంది. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని స్వరము వినే విశ్వాసులుగా, ఆయన మందలో చేరిన కాపరులుగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆ స్వరమే మనకి బలము. మీరు ఎప్పుడైనా గమనిస్తే మనం పడిపోతున్న పరిస్థితుల్లో, మనము దూరమైపోతున్న పరిస్థితుల్లో ఆయన స్వరమే మనకి దిశానిర్దేశం చేస్తుంది, మార్గదర్శకం. మీరు ఎప్పుడైనా ఫోన్ మాట్లాడుకుంటూ లేకపోతే ఎవరితోనో మాట్లాడుకుంటూ కొన్నిసార్లు రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు వెనకాల నుంచి ఒక లారీయో బస్సు వచ్చేస్తుంది అనుకోండి, మీకు వినిపించట్లేదు, మీకేమో ఆ ఫోన్లో ఉండిపోయారు. మీరు కొంతమంది అలా ఉండిపోతుంటాం కదా మనం. కొన్ని ఉంటే కొన్ని అక్కర్లేదు మనకి కదా.
ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటే వెనకాల నుంచి లారీ బస్సు వచ్చేస్తుంది, నువ్వు గమనించలేదు. అప్పుడు నిన్ను చూసిన ఎవరైనా ఒక వ్యక్తి గమనించి గట్టిగా కేకేసాడు అనుకోండి, అప్పుడు ఉలిక్కి పడి చూస్తావు కదా. చూసినప్పుడు ఏమనుకుంటావు, అయ్యో ఎక్కడికి వచ్చానా, రోడ్డు మధ్యలో ఉన్నానా, అయ్యో నేను ప్రమాదంలో ఉన్నానని చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్తావా, పర్లేదు లారీయే కదా గుద్దుకొని అని ఊరుకుంటావా? ఏమండి, లారీయే కదా పర్లేదులే, తర్వాత మాకు ఫోన్ ఇంపార్టెంట్, మనకి ఫోన్ మాట్లాడాలి, లేకపోతే మళ్ళీ మాట్లాడలేవు. లారీయే కదా గుద్దుకొని ఆడి వెళ్ళిపోతాడులే అని ఊరుకుంటావా? వెంటనే ఏం చేస్తావు, పక్కకి వెళ్తావు, తప్పుకుంటావు. దేవుని స్వరం కూడా అంతే. నువ్వు పడిపోతున్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, తొలగిపోతున్నప్పుడు, పారిపోతున్నప్పుడు, బలహీన పడిపోయినప్పుడు ఆయన స్వరం గట్టిగా వినిపిస్తుంది. ఆ స్వరం ఎవడైతే వింటాడో వాడు తప్పుకుంటాడు, తప్పించుకుంటాడు, మళ్ళీ ప్రభు దగ్గరికి వస్తాడు. అందుకనే ఆయన అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఆదామామలు ఏదైనా తోటలో పండు తిని పాపం చేశాక దేవుడు ఆదామా అని పిలిచాడు. పిలవగానే ఆదాముకి ఏమర్థమైంది తెలుసా? తనున్న స్థితి ఏంటో తనకు తెలిసింది. రోడ్డు మీద నువ్వు వెళ్ళిపోతుంటే, నువ్వు ఎక్కడున్నావో తెలియని మైకల్లో నడుచుకుని వెళ్ళిపోతుంటే ఎవడైనా కేక వేస్తే, అయ్యో నేను రోడ్డు మీదకి వచ్చేసాను, ప్రమాదంలోకి వచ్చేసాను, నీకు ఎలా తెలుస్తుందో ఆదాము దేవుని స్వరము విని తన పాప స్థితిని గ్రహించాడు. నేను దిగంబరనై ఉన్నాను, నేను దేవుని ఆజ్ఞను అతిక్రమించాను, నేను పాపం చేశాను, నేను మోసపోయాను, నేను మరణాన్ని కొని తెచ్చుకున్నాను అని ఆదాము అవ్వలు గుర్తించారు దేవుని స్వరాన్ని బట్టి. అయినా సరే దేవుడు ఎంత ప్రేమమయుడంటే వారు పాపం చేసినా కూడా మళ్ళీ వారిని చేర్చుకున్నాడు. దేవుడు మళ్ళీ వారిని చేర్చుకున్నాడు, జాలి చూపించాడు, వారి మీద ప్రేమ చూపించాడు. మళ్ళీ పునరుద్ధానానికి అనగా నిత్య జీవానికి ఆశను నిరీక్షణను వారికి కలుగ చేశాడు ఆదామవ్వల దేవుడు. అప్పుడే దేవుడు మానవాళి రక్షణాత్మక ప్రణాళికను సిద్ధపరుచుకున్నాడు. మనుషులందరూ పాపం చేస్తారు, పడిపోతారు, దేవునికి దూరం అయిపోతారని దేవుడు ఎరిగే ఉన్నాడు కనుక ఆదాముతో సహా ఈరోజు నీ దాకా దేవుడు రక్షణ ప్రణాళికను సిద్ధపరిచాడు. అందుకని అక్కడ అంటాడు కదా, నీకును స్త్రీ సంతానానికి వైరం ఉంటుంది అనగా క్రీస్తుకి అపవాదికి వైరం ఉంటుంది, మరణానికి క్రీస్తుకి వైరం ఉంటుంది, పాపానికి క్రీస్తుకి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో క్రీస్తే గెలుస్తాడని అప్పుడే దేవుడు నిర్ణయించాడు. అలా గెలుపును బట్టే నువ్వు నేను ఆదాము దాకా మనందరము రక్షణ అనుభవాన్ని పొందే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఎప్పుడైతే దేవుని స్వరము విని నువ్వు ఉన్న స్థితిలో నుంచి దేవుని దగ్గరికి వస్తావో, నువ్వు ఉన్న స్థితిని తెలుసుకొని అది వదులుకొని దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తావో అప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు, సంరక్షిస్తాడు, కాపాడుతాడు. నా చేతిలో నుండి ఎవడు మిమ్మల్ని అపహరింపలేడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకనే వ్యక్తిగత అనుభవంగా మరి దావీదు భక్తుడు 23వ కీర్తనలు అంటాడు, యెహోవా నా కాపరి, నాకేం కలగదు. ఆయన దగ్గరకు వెళితే, ఆయన కాపరత్వంలో ఉంటే, ఆయన చేతి కింద ఉంటే నీకే లోటు ఉండదు అని దావీదు భక్తుడు వ్యక్తిగత అనుభవంతో చెప్తున్నాడు. వ్యక్తిగత అనుభవంతో. స్వతహాగా దావీదు కూడా ఒక గొర్రెల కాపరే, అయినా కూడా దేవుణ్ణి కాపరి అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన కంటే మంచి కాపరి, ఆయన కంటే గొప్ప కాపరి, ఆయన కంటే ప్రధాన కాపరి ఎవడూ లేడు కనుక ఆయనే నిజమైన కాపరి. అందుకని ఆయన అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయను, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించును. నేను ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచుతాడు నా దేవుడు, నేను ఎక్కడ నడవాలో అక్కడ నడిపిస్తాడు దేవుడు, నాకెక్కడ సమృద్ధో అక్కడ ఉంచుతాడు నా దేవుడు. అందుకే నా దేవుడు నాకు మంచి కాపరి, నా దేవుడు నాకు ప్రధాన కాపరి, ఆయనే నా కాపరి, ఆయన చేతి కింద ఆయన మందలో చేరిన వాడిగా నేను ఉంటాను అని దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. 23వ కీర్తన చాలా విలువైన సాక్ష్యాలతో పాటు మర్మాన్ని కూడా తెలియజేస్తుంది. ఏంటో తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని మొదలైంది కదా. అంటే భూమి మీద నేను బతుకున్నంత కాలము ఎవరు నా కాపరి? యెహోవా. నాకు ఏ లోటు లేకుండా నా ప్రతి అవసరం అక్కడ తీరుస్తాడు, నా
నాకేం కావాలో, ఏ సమయానికి ఏది కావాలో నాకు అది ఇస్తూ నడిపిస్తాడు. నన్ను బాధలో ఆదరిస్తాడు. నీ దుడ్డు కర్ర దండము నన్ను ఆదరించును. అలా నన్ను నడిపిస్తూ ఎక్కడికి చేరుస్తాడట? 6వ వచనంలో అంటాడు కదా, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేయుదును. ఎక్కడికి వెళ్ళింది ఇది? భూమి మీద ప్రారంభమై పరలోకంలో దేవుని సన్నిధిలో మూసింది కీర్తన. అర్థమైంది మీకు? అంటే ఇక్కడ నీ జీవితం ఎక్కడతో, దేవుడితో ప్రారంభమైన నీ జీవితం ఎక్కడ దాకా తీసుకెళ్తుందట? దేవుని దగ్గర, పరలోకం దాకా నిన్ను తీసుకెళ్తుంది. అది కీర్తనలో ఉన్న ప్రాముఖ్యత. చిరకాలం యెహోవా మందిరంలో. యెహోవా మందిరం అంటే చర్చ్ అనుకున్నారా? ఇక్కడ 2 గంటలే కూర్చోరు మీరు. కొంతమంది రారు. మీరు ఇక్కడ రోజంతా ఉండాలంటే మీ ప్రాణాలు ఇక్కడే పోతాయి. నిజం చెప్పండి, చిరకాలం ఇక్కడ ఉంటారు మీరు చర్చిలో? ఉంటారా? ఉండగలరా అసలు? ఆదివారం 3 గంటలు కూర్చోండి అంటేనే 30 మెలికలు తిరిగేస్తారు కదా. మరి ఎలాగా? ఆ కీర్తన యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, పరలోకంలో దేవుని సన్నిధిలో నిత్యము నేను ఉంటాను, కృపాక్షేమములు నా వెంట వస్తాయి, సంతోషంతో ఆనందంతో దేవుని సన్నిధిలో నేను ఉంటానని చెప్తున్నాడు దావీదు భక్తుడు. విశ్వాసం, నిరీక్షణ. కాబట్టి ఆయన స్వరము విని ఆయన మందలో చేరిన గొర్రెగా నువ్వు ఎప్పుడు అయితే ఉంటావో అప్పుడు ఆయన నీకు లోటు లేకుండా చూస్తాడు, సమృద్ధిని కలుగు చేస్తాడు, సంతోషాన్ని కలుగు చేస్తాడు, సంక్షేమాన్ని కలుగు చేస్తాడు, వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, నిత్య జీవం అనే కిరీటాన్ని నీకు ఇస్తాడు. కనుక 100వ కీర్తనలో కూడా కీర్తనగాడు మాట్లాడతాడు 3వ వచనంలో, యెహోవాయే దేవుడని తెలుసుకోండి. 100వ కీర్తన 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనలను పుట్టించను, మనం ఆయన వారు, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అంటే ఆయన కాపరి, మనం ఆయన గొర్రెలము, ఆయన మేపే గొర్రెలము. రెండోది ఏంటంటే, దేవుడు ఏమన్నాడు 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును. మనం గమనించాలి, దేవుడు మనల్ని ఎరిగే ఉన్నాడట. మీరు ఎప్పుడైనా మంద కాపరులను చూస్తే కాపరి ఎంత శ్రద్ధగా ఉంటాడంటే, కాపరి ఎంత జాగ్రత్తగా ఉంటాడంటే, తన మందలో ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఖచ్చితంగా ఎరిగి ఉంటాడు. తన మందలో ఎన్ని పెద్ద ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి, ఎన్ని మగ ఉన్నాయి, ఎన్ని ఆడ ఉన్నాయి, అన్నీ ఎరిగిన వాడే ఉంటాడు కాపరి. దేవుడు అంటున్నాడు, నేను వాటిని ఎరుగుదును అన్నాడు. మీరు గమనిస్తే దేవుడు మన క్షేమమునే, మన అభివృద్ధినే ప్రధాన లక్ష్యంగా కలిగిన కాపరి. కాబట్టి మంద క్షేమమే కాపరికి అవసరం. కాపరి కోరుకుంటాడు, మందే ప్రథమ లక్ష్యంగా చూస్తాడు కాపరి ఎప్పుడు కూడా. అందుకని ఆయన ఎలాంటి వాడట? ఆయన మనల్ని ఎరిగిన వాడట. దావీదు భక్తుడు అంటాడు కదా, తల్లి గర్భములోనే పిండముగా ఉండగానే నీవు నన్ను ఎరిగి ఉన్నావు. ఈరోజు ప్రత్యేకంగా మనం గమనిస్తే మనలో ప్రతి ఒక్కరిని దేవుడు ఎరిగి ఉన్నాడు. మనలో ప్రతి ఒక్కరిని దేవుడు ఎరిగి ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. మనలో ప్రతి ఒక్కరూ దేవుడికి అవసరం, మనలో ప్రతి ఒక్కరూ దేవుడికి కావాలి. ఇక్కడ ఎవరు చాలా మంది అనుకుంటారు, మమ్మల్ని ఎవరు చూస్తారులే అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరిని దేవుడు ఎరిగే ఉన్నాడన్న సత్యాన్ని మనము గ్రహించాలి. పేరు పెట్టి పిలిచినవాడు, ప్రతి ఒక్కరిని ఎరిగినవాడు, మనందరినీ సొత్తుగా మార్చుకున్నవాడు. కాబట్టి మనల్ని ఎవరిని మరువడు, విడువడు, ఎడబాయడు. అందుకే మన అవసరత ఏంటో, అక్కర ఏంటో ప్రతిదీ చూస్తాడు దేవుడు. చదువుకున్న పాత నిబంధనలో ఎస్కేల్ గ్రంథం 34వ అధ్యాయంలో ఆయన ఏం చేస్తాడట? 11వ వచనం చదువుతాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును,
తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడి నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదనో వాగుల యొద్దనో దేశమందున్న సకలమైన కాపుర స్థలములందును వాటిని మేపెదను. అర్థమైందా? దేవుడు ఎలాంటి వాడంటే నీకు ఏది అవసరమో అది నీకు తీరుస్తూ నిన్ను తప్పిపోనీయకుండా, పడిపోనీయకుండా, తొలగిపోనీయకుండా, తొట్టిల్లిపోనీయకుండా నిన్ను వెదకి కనుగొని నిన్ను సమకూర్చి మళ్ళీ నిన్ను మందలో చేర్చే దేవుడు. అందుకనే చాలాసార్లు మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడే మనకు కాపరి అని ఎహెజ్కేలు ప్రవక్త ద్వారా తెలియజేస్తున్న ఈ మాటల్ని మనం గమనిస్తే యేసు ప్రభువారు 3.5 సంవత్సరాల పరిచర్యలో భూమి మీద ఆయన నిరూపించి చూపించాడు. కాబట్టి ఆయన కాపరత్వంలో మనము గొర్రెలుగా ఎప్పుడైతే ఉంటామో మనలందరినీ ఎరిగిన దేవుడే, మనందరినీ ఎరిగి ఉంటాడు దేవుడు. మీరు గమనించాలి, యేసు ప్రభువారు కాపరిగా 3.5 సంవత్సరాల పరిచర్యలో ప్రతి వారిని ప్రేమించిన వాడే కదా. నిజమైన కాపరి ఎలా ఉంటాడో ఆయన నిరూపించి చూపించాడు. అందుకే యేసు ప్రభువు లోకసువార్త 15వ అధ్యాయంలో ఉపమానం చెప్తాడు. ఒక మనుష్యునికి 100 గొర్రెలు ఉండగా ఒకటి తప్పిపోయినప్పుడు అతడు 99ని విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె కొరకు వెళ్ళి దాన్ని వెతకి కనుగొని రక్షించి తనను కనుగొన్నప్పుడు, ఆ గొర్రెను కనుగొన్నప్పుడు ఆ కాపరి ఏం చేస్తాడట, భుజాల మీద వేసుకొని సంతోషంతో వచ్చి తన సంతోషాన్ని అందరికీ పంచుతాడు. తన సంతోషంను అందరితో పంచుకుంటాడు. అందుకే యేసుప్రభువు అంటాడు, నేను నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకమునకు వచ్చెను. ఈరోజు మనందరం నశించిపోతున్న పరిస్థితిలో ఉండగా, పాపంలో పడిపోయి నాశనం వైపు వెళ్ళిపోతుండగా, మనకి రక్షణ లేదు అనుకుంటుండగా దేవుడు మన కోసం వచ్చాడు, నశించుచున్న మన కోసం వచ్చాడు. ఇశ్రాయేలీయుల విశ్వాస ప్రమాణం గమనిస్తే వారు కూడా నశించిపోతున్న వారే. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 5వ వచనంలో ఇశ్రాయేలీయుల విశ్వాస ప్రమాణం ఉంటుంది. అందులో నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు అని వారు ప్రమాణం చేసుకుంటారు. ఎందుకంటే పాడైపోతున్న వారిని బాగు చేసే దేవుడు, పడిపోతున్న వారిని లేవనెత్తే దేవుడు, తొట్టిల్లిపోతున్న వారిని నిలబెట్టే దేవుడు, బలహీనపడిన వారిని బలపరిచే దేవుడు, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరిచే దేవుడు. గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే మందలు అన్ని గొర్రెల్ని పరీక్షిస్తాడు. ఇప్పుడు కూడా తెలుసా, ఉదయాన్నే మంద మేపడానికి తీసుకుని వెళ్ళినప్పుడు మందలంతటిని తోలుకొని వెళ్ళి బాగా మేపి గడ్డి ఆకులు చక్కగా ఆహారం దొరికే స్థలాల్లో, నీళ్లు దొరికే స్థలాల్లో ఆ గొర్రెల మందను మేపి తిరిగి మందను తీసుకొచ్చి ఇంటికి చేర్చినప్పుడు, నివాస స్థలాలకు చేర్చినప్పుడు మళ్ళీ గొర్రెల మందలోనికి దూరి కాపరి ప్రతి గొర్రెను పరీక్షిస్తాడు. దెబ్బలు తగిలాయా, ఏమైనా కలిసాయా, లేకపోతే అనారోగ్యం ఉందా, బలహీనపడిందా అని ప్రతి గొర్రెను పరీక్షించి పరిశోధించి పరిశీలిస్తాడు. బలహీనపడిన వాటిని బలపరుస్తాడు, గాయపడిన వాటిని కట్టుకడతాడు, అనారోగ్యంతో ఉన్న వాటిని నూనెతో తలంటి వాటికి స్వస్థత కలిగేలా చేస్తాడు. మేత తినలేని ఉంటాయి కొన్ని కదా, అన్ని గొర్రెలు తింటుంటే కొన్ని తినవు. అలా తినలేని వాటిని దగ్గరుండి మేపుతాడు దేవుడు. వాటికి మేత పెట్టి వాటిని బలపరుస్తాడు. కొన్ని కొవ్విన ఉంటాయి, అంటే తిరగబడే ఉంటాయి. కొన్ని అందులో కొన్ని తిరగబడే గొర్రెలు ఉంటాయి. చిన్న గొర్రెలను, బలహీన గొర్రెలను అవి నష్టపెడుతూ ఉంటాయి, వాటి మీద తిరగబడుతూ ఉంటాయి. అలాంటి గొర్రెలు ఏం చేస్తాడట, శిక్ష అనే మేత చేత వాటిని లయపరుస్తాడట. శిక్ష అనే మేత చేత వాటిని లయపరుస్తాడు. అంటే దేనికి ఏది అవసరమో దేవుడికి తెలుసు. అంత మంచి కాపరి. అందుకే నేను వాటిని ఎరుగుతును అంటున్నాడు. నీకేం కావాలో ఆయనకి తెలుసు, నీకేది అవసరమో ఆయనకి తెలుసు, నువ్వేం కోరుకుంటావో ఆయనకి తెలుసు, నీకేది ఇవ్వాలో ఆయనకి తెలుసు. అందుకే మనల్ని ఆయన బాగుగా ఎరుగున్నాడు. అందుకే మందలో అన్ని గొర్రెలు ఉన్నాయో లేదో చూస్తాడు. తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం వెళ్తాడు. దేవునికి స్తోత్రం.
తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం వెళ్ళి దాన్ని వెతికి కనుగొని తీసుకొస్తాడు. అంటే నువ్వంటే ఎంత ప్రాముఖ్యమో దేవుడికి ఒకసారి ఆలోచన చేయండి. చాలా మంది ఏమనుకుంటారంటే 100-150 మంది వెళ్తారు చర్చికి, నేను వెళ్ళకపోతే తెలుస్తుందా ఏంటి అనుకుంటారు చాలా మంది కదా. ఈరోజు వెళ్ళకపోయినా పర్వాలేదు అనుకుంటావు, కానీ నీ కోసమే దేవుడు వచ్చాడంటే నువ్వెంత ప్రాముఖ్యమో దేవుడికి తెలుసుకో. ప్రత్యేకంగా నిన్ను పేరు పెట్టి పిలిచి నీ కోసం నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చాడు అంటే నువ్వు ఎంత ఇష్టమో దేవుడికి తెలుసుకో. అది నీకు తెలియదు కాబట్టి చాలాసార్లు ఏం చేస్తావంటే దేవుని ఆలయాన్ని మర్చిపోతావు, దేవుని సన్నిధిని మర్చిపోతావు, ఆయన వాక్యాన్ని వినడానికి ఇష్టం ఉండదు నీకు, ఆయన స్వరం వినవు నువ్వు, ఆయన స్వరం నువ్వు వినవు. కానీ ఆయన నీ కోసం వచ్చాడు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ నశించుచున్నది నువ్వు, ఆ నశించుచున్నది నువ్వే, ఆ నశించుచున్నది మనమే. అందుకే మన కోసం వచ్చాడు. మనలో ప్రతి ఒక్కరికి ఆయన అవసరమే. అందుకే ప్రతి ఒక్కరిని ఆయన పేరు పెట్టి పిలిచాడు. ప్రతి ఒక్కరిని ఆయన ఎరిగే ఉన్నాడు. కాబట్టి ఆ తప్పిపోయిన గొర్రెగా ఉన్నది మనమే, ఆ తప్పిపోయిన కుమారుడుగా ఉన్నది మనమే. కాబట్టి మనల్ని వెతికి రక్షించడానికే ఆయన వచ్చాడు కనుక మన గురించి సంపూర్ణంగా ఆయన ఎరిగే ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గమనించాలి. అందుకే ఆయన అంటాడు, ఆయన ఎప్పుడు కూడా కాపరిగా పోల్చుకుంటాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో ఒక చక్కని మాటను మనం చదువుదాం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువులతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయిను, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. గమనించారా? పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపిస్తాడు. గొర్రెల కాపరి వలె మనందరినీ మేపుతాడు. అలాగే బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి తన రొమ్మును ఆనించుకొని నడిపించుకుంటాడు. అంటే దేవుడు ఎంత ప్రేమమయుడో చూడండి. మనం అంటే ఎంత ప్రేమో. గొర్రెల మంద, గొర్రెల కొరకు కాపరి ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. అందుకే యేసుప్రభువు అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి ఏం చేస్తాడట? గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టడానికి కూడా వెనుకాడు. యేసుప్రభువు మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. మంచి కాపరి ఆయన, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. కాబట్టి ఆయన మనల్ని ఎరిగే ఉన్నాడు కనుక నువ్వు కూడా ఆయన ఎరిగే ఉండాలి. ఆయన స్వరం ఎరిగే ఉండాలి, ఆయన స్వరము వినేవానిగా ఉండాలి, ఆయన స్వరానికి విధేయత చూపించేవానిగా ఉండాలి, ఆయన పిలవగానే ఆయన దగ్గరికి వచ్చేవానిగా నువ్వు ఉండాలి, వచ్చేవానిగా ఉండాలి. అందుకే ఆయన అంటాడు, నేను నా స్వరము ఎరుగని వారిని మీరు నా మందలో చేరిన వారు కాదు అంటాడు. చూడండి, యోహాను సువార్తలో ఏమంటున్నాడు ఆయన? యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు కదా, మీరు నా మందలో చేరిన 26వ వచనం, అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు, నా గొర్రెల స్వరం వింటాయి, మీరు వినరు. మీరు నా గొర్రెలు కారు, మీరు నా మందలో చేరిన వారు కారు, నన్ను నమ్మరు. మీరు ఎప్పుడైనా గమనించారా? గొర్రెల కాపరి మందను ప్రేమిస్తాడు. గొర్రెలు కూడా కాపరిని ప్రేమిస్తాయి లేదా? ప్రేమిస్తాయి లేదండి? తప్పక ప్రేమిస్తాయి. ఎందుకంటే అందుకే ఆయన చేతిలో ఉంటాయి, ఆయన చేతిలో ఉంటాయి, ఆయన చేత మేపబడతాయి, ఆయన చేత నడిపించబడతాయి. అందుకనే చివరి మాటగా యేసుప్రభువు ఏమంటాడంటే 67వ వచనంలో, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను ఏం చేస్తాయి? చివరిగా అవి నన్ను వెంబడిస్తాయి. వెంబడించడం అంటే ఏంటి? మంచి కాపరి. ఎప్పుడైనా చూడండి, గొర్రెల కాపరులను మీరు చూస్తే, గొర్రెల కాపరిని గమనిస్తే, కాపరి ఏం చేస్తాడంటే మంద నడుస్తుండగా మందకు ముందుండి నడిపిస్తాడు. యోహాను సువార్తలోని 10వ అధ్యాయంలో 3-4 వచనాలు చదువుదాం. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును, మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడిస్తాయి. అతని స్వరం ఎరిగి ఉంటాయి కాబట్టి అతను వెంబడిస్తాయి. మీరు ఎప్పుడైనా గొర్రెల కాపరిని మందను చూస్తే, గొర్రెల మంద అంతా వెనకాతలు లైన్గా వెళ్తుంటే కాపరి ముందుంటాడు. ముందున్నప్పుడు కాపరి చేతిలో కర్ర ఉంటుంది, కాపరి ముందు నడుస్తాడు. కాపరి ఒక రకమైన శబ్దం చేస్తూ వాటిని నియంత్రిస్తూ ఉంటాడు. ఆ స్వరం ఆ గొర్రెలకు బాగా తెలుసు. అందుకే కాపరి చెప్పినట్లుగా లైన్గా కాపరి అనగతలు వెళ్తుంటాయి.
అయితే కాపరి ముందుండి నడిపించే కాపరి ఉండాలి. ముందుండి నడిపించే కాపరి ఉండాలి. గొర్రెలు కాపరిని వెంబడించే గొర్రెలుగా ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభువారు కాపరిని అని అంటున్నాడు, నేను గొర్రెలను చక్కగా నడిపిస్తాను అంటున్నాడు. పచ్చిక గల చోట్ల, శాంతికరమైన జలముల చోట్ల, నేను ఉన్న చోట్ల నేను నడిపిస్తాను అని అంటున్నాడు. మరి దేవుడు మన కాపరి అయినప్పుడు ఆయన వెంబడి మనము ఎందుకు వెళ్ళాలి అంటే క్షేమము, అలాగే సంరక్షణ, సమృద్ధి ఇవన్నీ కలుగుతాయి. అందుకనే మరి కాపరి ఏం చేస్తాడు, కర్ర పట్టుకుంటాడు. 23వ కీర్తనలో దావీదు అంటాడు కదా, నీ దుడ్డు కర్ర దండము ఆదరిస్తే. దుడ్డు కర్ర 2 పనులకు పనికి వస్తుంది. ఒకటి క్రూరమృగాలు వచ్చినప్పుడు కొట్టడానికి, అలాగే గొర్రెలు మందలో నుంచి తప్పిపోతుంటే వాటిని మళ్ళీ చేర్చడానికి. అందుకే మీరు కాపరిని ఎప్పుడైనా గమనిస్తే, కాపరి మందలో వెళ్తున్న గొర్రెల్ని ఆ కర్రతో ఇలా లోపలికి తోస్తాడు మందలోకి. అంటే అన్ని లైన్గా వెళ్తుంటే ఒకటి తప్పిపోతుంది అనుకోండి, ఆ గొర్రెని కర్రతో ఆనించి ఇలా లాగుతాడు మళ్ళీ మందలోకి. కానీ క్రూరమృగాలు వచ్చినప్పుడు ఏం చేస్తాడు, అదే కర్రతో కొడతాడు. అందుకని ఆయన కాపరిని నమ్మిన గొర్రెలు ఏం చేస్తాయట, ఆయన వెనకాలే వెళ్తాయి, ఆయన్ని నమ్ముతాయి, ఆయన్ని ప్రేమిస్తాయి, ఆయన స్వరం ఎరిగి ఉంటాయి. కనుక ఆయన మాటకు విధేయత చూపిస్తూ ఆయన ఎటు నడిపిస్తే అటు వెళ్తాయి. ఈరోజు చాలా మంది కాపరులుగా ఉన్నటువంటి వారు కూడా సంఘాలను సరైన మార్గంలో నడిపించవలసిన వారై ఉన్నారు. ఆ బాధ్యత దేవుడు వారి మీద ఉంచాడు. సంఘాన్ని చక్కని మార్గాల్లో, ఆత్మీయ మార్గాల్లో, వాక్యపు మార్గాల్లో నడిపించాలి, బలపరచాలి. వాక్యం చేత బలపరచాలి. వాక్యం అనే ఆహారం వారికి అందించాలి, సంపూర్ణంగా అందించాలి. యెహెజ్కేలు గ్రంథంలోనే దేవుడు ముందు అధ్యాయాల్లో, ముందు వచనాల్లో కూడా ఒక మాట మాట్లాడతాడు. నేను మీకు ఏర్పరిచిన కాపరులు మిమ్మల్ని కాయరు, మిమ్మల్ని మేపరు, మీ బాగోగులు చూడరు, మిమ్మల్ని దౌర్జన్యం చేసి మీ దగ్గర నుంచి వారు లాభాన్ని పొందుతారని దేవుడు అంటాడు. అందుకే ఈ మాట అంటున్నాడు ఈ 34వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో 11వ వచనంలో, నేనే నా గొర్రెలకు కాపరిగా ఉంటానని అంటున్నాడు. కాబట్టి చాలా మంది కాపరులుగా ఉన్నటువంటి వారు కూడా తెలుసుకోవాల్సింది, నాయకులుగా ఉన్నటువంటి వారు తెలుసుకోవాల్సింది, సంఘ పెద్దలుగా ఉన్నటువంటి వారు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా, మనకి ఒక బాధ్యత దేవుడు అప్పగించాడు. అది మందను చక్కగా నడిపించే బాధ్యత. దేవుడు ఉంచిపోయిన మాదిరిని వెంబడించే బాధ్యత మనకు ఉంచాడు దేవుడు. దాన్ని చక్కగా సంఘము లేదా మంద వెంబడించేలాగా మాదిరి కలిగిన వారుగా మనం ఉండాలి. మన బాధ్యత మనం మర్చిపోతే, అందుకే దేవుడు ఏమంటాడంటే, దొంగ ఎలా వస్తాడు, దొంగ ద్వారములో నుంచి రాడు. చూడండి, కింద మనం చదివితే 7వ వచనంలో, కాబట్టి యేసు మరలా వారిని ఇట్లనెను, గొర్రెల పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారనై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండెను. దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆయన కాపురత్వంలో ఆయన స్వరం ఎరిగి, ఆయన చేతి కింద మాత్రమే నువ్వు ఉండాలి. అలా కాక వేరొక మందులో చేరిన వాడివైతే, ఏ స్వరం పడితే స్వరాన్ని బట్టి నువ్వు మారిపోతుంటే ఖచ్చితంగా నువ్వు నాశనం వైపు, హత్య వైపు వెళ్తున్నావు. దొంగ ఎప్పుడు కూడా నాశనాన్ని, హత్యనే కోరుకుంటాడు, దొంగతనాన్నే కోరుకుంటాడు, పాడవాలనే కోరుకుంటాడు. అందుకనే అపవాది ఈరోజు ఏం చేస్తుందంటే సంఘాల్లో అనేక రకాల స్వరాలను వినిపిస్తుంది. దేవుని స్వరం ఒకటే కాదు, అనేక రకాల స్వరాలతో నిన్ను పిలుస్తున్నాడు అపవాది. అందుకే లోకం పిలిచే స్వరం, లేకపోతే ధనము, లేకపోతే ప్రేమ, స్నేహం, ఇలా అనేక రకాల స్వరాలతో నిన్ను పిలిచి మందలో నుంచి తప్పించేస్తున్నాడు నిన్ను అపవాది. ఆ స్వరము విని నువ్వు ఒకవేళ మంద నుంచి బయటకు వెళితే దేవునిలోనికి మరలా రాలేవు, మందలో మరలా చేరలేవు.
నాశనానికి సమీపించిన వాడివి, సమీపించిన దానివి అవుతావని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకనే క్రీస్తుని వెంబడించట అనగా కాపరిని వెంబడించడంటే క్రీస్తుని వెంబడించట, క్రీస్తుని వెంబడించడంటే క్రీస్తు నందుండుట, క్రీస్తు నందుండుట. ఆయన సంఘములో, ఆయన చేతి కింద, ఆయన శరీరంలో ఒక అవయవంగా నువ్వు ఉండుట. అవయవాలు వేరైపోయి దూరంగా వెళ్ళిపోతాయా శరీరంలో నుంచి ఎప్పుడైనా? ఏమండి, ఎప్పుడైనా నీ శరీరంలో నుంచి చేతులు కాళ్ళు విడివిడిగా వెళ్ళిపోతున్నాయి ఎప్పుడైనా? అలా వెళ్ళిపోతాయా? వెళ్ళవాలి. అలాగా శరీరం అంతా అవయవాలన్నీ ఒకటిగా ఉంటాయి, దాన్నే శరీరం అన్నాం. క్రీస్తు శరీరమైన సంఘములో ఉన్న మనందరము ఒక్క శరీరమే అని దేవుడు తెలియజేస్తున్నాడు. అది క్రీస్తు నందుంటే క్రీస్తుని వెంబడించుట, క్రీస్తుని వెంబడించుట అంటే క్రీస్తు మాదిరిని వెంబడించుట, ఆయన చెప్పినట్లుగా జీవించుట, ఆయన స్వరము వినుట, ఆయనకు విధేయత కలిగి ఉండుట, ఇది ఆయన వెంబడించడం అంటే. పునరుద్ధాన శక్తి చేత నువ్వు నింపబడాలంటే, మళ్ళీ నువ్వు లేచి రెండంతల శక్తి చేత దేవుణ్ణి వెంబడించాలంటే ఆయన స్వరము విను జాగ్రత్తగా. ఆయన స్వరమేదో, లోక స్వరమేదో, ఆయన మాట ఏదో, అపవాది మాట ఏదో గుర్తించు. అపవాది మాట ఏదో గుర్తించు. చాలామంది ఏం చేస్తారంటే, ఏ పాస్టర్ గారైనా పాస్టర్ గారే కదా, ఏ వాక్యమైనా వాక్యమే కదా అని గుడ్డిగా నమ్ముతున్నారు చాలామంది. క్రైస్తవ్యంలో అవాంతర శాఖలు చాలా ఉన్నాయి, అబద్ధ బోధనలు చాలా ఉన్నాయి, అబద్ధ బోధకులు చాలా మంది ఉన్నారు. నిజమే అన్నట్టు ఉంటుంది కానీ, అందుకనే దేవుడు అంటాడు, తోడేలు గొర్రె తోలు కప్పుకొని, గొర్రె చర్మం కప్పుకొని మందలో దూరింది అని అంటాడు. ఎందుకంట గొర్రెలన్నీ నమ్మేలా ఉంటుంది. అది గొర్రెలు అంగీకరిస్తాయి, గొర్రెలు ఒప్పుకుంటే. అందుకే ఈరోజు దొంగ పాస్టర్లు, అబద్ధ బోధకులు చాలా మంది లోకంలో సంఘంలో తిరుగుతున్నారు. ఇప్పుడు అందరినీ గుర్తించండి, ఎవడేం చెప్పినా నమ్మొద్దు. ఎందుకంటే దేవుని వాక్యం ఏదో ఇదిగో నీకు ఇందులో తెలుస్తుంది. అందుకే ఆయన స్వరం జాగ్రత్తగా వినండి. ఆయన నిన్ను ఎరుగున్నాడు కనుక నువ్వు కూడా ఆయన ఎరుగుండాలా, నువ్వు కూడా ఆయన ఎరుగుండాలా. బట్టలు వేసుకుంటే అందరూ పాస్టర్లు అవ్వరు కదా, యూనిఫామ్ వేసుకుంటే అందరూ కూడా ఆ ఉద్యోగానికి చెందిన వారు ఎవరో. ఎవరైనా వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు. కాబట్టి స్వరం ఏదో, మాట ఏదో, వ్యక్తి ఎవరో, కాపర్ ఎవరో తెలుసుకో. నీ మీద నియమించబడిన కాపర్లో సరైన వారు కూడా లేదో తెలుసుకో. కాబట్టి గమనించాలి, మనము దేవుని మాట వింటున్నామా, వాక్యమే వింటున్నామా, దేవుని వాక్యము దేవుడు చెప్పిందే మనం వింటున్నామా అన్నది కూడా నువ్వు గ్రహించాలి. ఎక్కడ పడితే అక్కడ వాక్యం వినేయడం, అది బాగుంది కదా, ఇది బాగుంది కదా, నీకు అనుకూలంగా ఉంది కదా అని అంగీకరించడం తప్పది. వాక్యం ఏం చెప్తుందో అది అంగీకరించు అంతే. నీకు అనుకూలంగా ఉంది కదా అని చెప్పి ఇది బాగుంది కదా అని దాన్ని వెంబడిస్తే నువ్వు వేరొక మందలో చేరినవాడు, దేవుని మందలో చేరినవాడు కాదు. కాబట్టి ఆలోచన చేయండి. దేవుని వెంబడించడం అంటే ఆయన స్వరము జాగ్రత్తగా వినాలి, ఆయన ఎరిగి ఉండాలి, ఆయన వెంబడించాలి, ఆయన మాదిరిలో జీవించాలి. అందుకే ఎబ్రీ పత్రికలో అంటాడు, గొర్రెలా గొప్ప కాపరి. 13వ అధ్యాయం, ఎబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో గొర్రెల గొప్ప కాపరి అని యేసు అని మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగా రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. సిద్ధపరచుట అనే మాటకి అక్కడ గ్రీకు భాషలో ఒక మాట కటార్టిజో అనే మాట ఉంది. సిద్ధపరచుట, జరిగించుట, మనలో జరిగించుట అంటే కటార్టిజో అనే మాట ఉంది. కటార్టిజో అంటే ఏంటి తెలుసా? మరమ్మత్తు చేయటం. ఏంటది? మరమ్మత్తు. దేనికి చేస్తాం మరమ్మత్తు? చక్కగా ఉన్నదానికి చేస్తాడు ఎవడైనా మరమ్మత్తు? పాడైన దానికి చేస్తాడు, పగిలిపోయిన దానికి చేస్తాడు, చెడిపోయిన దానికి చేస్తాడు. ఈరోజు మనలో చాలా మంది పాపం వల్ల, లేకపోతే లోకాశల వల్ల, దేవునికి దూరంగా ఉండటం వల్ల చాలా మంది చెడిపోయిన వారంగా, పాడైపోయిన వారంగా, పడిపోయిన వారంగా, నలిగిపోయిన వారంగా, బలహీనులంగా మనం ఉంటుంటే మనల్ని ఆయన ఏం చేస్తాడంట? బలపరుస్తాడు, మరమ్మత్తు చేస్తాడు, బాగు చేస్తాడు, మళ్ళీ లేవనెత్తి మనలో మంచి విషయాలు జరిగిస్తాడు. ఆయన చిత్త ప్రకారం మన జీవితాన్ని ఉంచుతాడు. అప్పుడు ఆయన మనకు గొర్రెల గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా, మరి నిబంధన, నిత్య నిబంధన చేసిన దేవుడిగా ఉంటాడట. ఆయన మనకు ఆ బహుమానాన్ని ఇవ్వడానికి మనల్ని సిద్ధపరుస్తాడట. ఆయన చిత్తాన్ని మనలో జరిగిస్తాడు, ఆయన చిత్త ప్రకారం మనల్ని నడిపిస్తాడు. ఆయన వెంబడిస్తే ఏం జరుగుతుంది? నీ చిత్తం నెరవేరదు, ఆయన చిత్తమే నీళ్ళు జరుగుతుంది. యేసు ప్రభువు గెత్సేమనే తోటలో ప్రార్థన చేశాడు, ప్రభు ఈ గిన్నె నా యొద్ద నుండి
తండ్రి నీ యొద్ద నా యొద్ద నుండి తీసివేయి, లేదు నీ చిత్తమే జరిగించానంటే ఆ చిత్తం నీలో జరుగుతుంది. నీకు నీ చిత్తం ఉండదు, నీ ఇష్టం ఉండదు, ఇంకా నీ ఇష్టం ఉండదు, ఇంకా నీ దేవుని చిత్తమే నీలో జరుగుతుంది. అలా జరిగించడానికి క్రీస్తు అనే మన గొప్ప కాపరి ఉన్నాడట. ఆయన మనలో నిత్య నిబంధన చేసి తన చిత్త ప్రకారం మనలో జరిగించడానికి మనల్ని సిద్ధపరుస్తాడట. అలా సిద్ధపడి ఆయన వెంబడిస్తే, ఆయన స్వరమిని ఆయన ఎరిగి ఆయన మాటకు లోబడి ఆయన వెంబడిస్తే అట ఆయన అంటాడు, మరి పేతురు భక్తుడు అంటాడు ఒక మాట, ప్రధాన కాపరి, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదివితే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఏం పొందుతావట? చివరి బహుమానం ఏంటంట? గొర్రెలకి వాడబారని మహిమ కిరీటము. దేవునికి స్తోత్రం. అటువంటి మహిమ కిరీటం కోసమే దేవుని మందలో చేరాలి. ఈ పునరుత్థానం తర్వాత 2వ ఆదివారం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? నువ్వు పడిపోయిన, బలహీన పడిపోయిన, అనారోగ్యంతో ఉన్నా, లేకపోతే దేవునికి దూరం అయిపోయిన, ఆలయానికి రాలేకపోయినా, ఆరాధనలు చేయలేకపోయినా, ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని పునరుత్థాన శక్తి చేత పేతురుని ఎలా బలపరిచాడో, మరీని ఎలాగా స్థిరపరిచాడో, మరీని ఎలాగ సంతోషంతో నింపాడో, అలాగే నీలో నాలో ఆ పునరుత్థాన శక్తిని దేవుడు ఇస్తానంటున్నాడు. ఆ శక్తిని మనం పొందుకొని ఖచ్చితంగా ఆయన వెంబడించగలిగిన వారమైతే మహిమ కిరీటం, వాడబారని మహిమ కిరీటం. ఇందాక 23వ కీర్తనలో ఎక్కడ ఉంటామని చెప్పాడు? చిరకాలం యెహోవా సన్నిధిలో నేను నివాసం చేస్తాను. అక్కడికి మహిమ కిరీటంతో మనం వెళ్తాం. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధ ఆత్మ ద్వారా మనందరికీ దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయంలో, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.